హాయ్ అన్న అందరికీ. ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో పరిస్థితి ఎలా మారిందంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశానికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మన భారతదేశం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు అదే విధంగా ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీ వాళ్ళు ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి అలవాటు చేసి, నేను ఇదే రేట్ ఇస్తా, నేను నడుపురు లేకపోతే లేదని తన గుప్పెట్లో పెట్టుకుంది. మినిమం 6 నుంచి 8 గంటలు నిలబడితే కానీ గ్యాస్ దొరకట్లేదు. 53 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 100 రూపాయలు అయ్యింది. అయినా రేట్లు పెంచట్లేదు. నేను రేట్లు పెంచా ఏది పెంచా, మీ గ్యాస్ రేటు ఎక్కువ ఉండని తక్కువ ఉండని, మీరు లైన్లో నిలబడి తెచ్చుకోరి, ఎట్లనే తెచ్చుకోరి, నేను ఇదే రేటుకు ఇస్తా, మీరు నడుపురు లేకపోతే లేదన్నట్టుంది పరిస్థితి. అయితే ఇప్పుడు అన్న ఒక మాట ఏంటంటే, గతంలో ఒక 2 నెలల కింద కూడా ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి, ప్రెసిడెంట్లు ఉన్నారు, యూనియన్ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ కలిసి ధర్నాలు చేసినాం ఆటో డ్రైవర్లతో సహా. ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్ ఇస్తున్నారు. మనందరం కలిసి మళ్ళీ ధర్నా, వాళ్ళ కంపెనీలు బంద్ చేయమని లేదంటే రేట్లు ఎక్కువ పెంచమని ధర్నా ఎందుకు చేయట్లేదన్న? మనం ఆమె కింద మనం పని చేయడం ఏంది? ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీ కింద మనం పని చేయడం ఏంది? బంద్ చేపిద్దాం, లేదంటే రేట్లు ప్రైస్ పెంచేటట్టు చేద్దాము అన్న. ధర్నాలు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఈ రేటుకు, ఈ గ్యాస్ రేటుకు నడపాలంటే ఎట్లా నడపగలుగుతాము, ఎట్లా చేస్తామన్నా? ఒకసారి ఆలోచన చేయండి. యూనియన్ ప్రెసిడెంట్లు, యూనియన్ లీడర్లు, ఆటో డ్రైవర్లు అందరూ